హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026 మజిలీ ఎపిసోడ్ 5. జాను ఇంకా రామ్ని బెంగళూరులో ఇంట్లో ఉంచి ఇంట్లోకి కావలసిన సామాన్లు అన్నీ కొన్న తర్వాత పెద్దవాళ్ళందరూ తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్తారు. సరేనని చెప్పి సాయంత్రం వాళ్ళకి ట్రైన్కి టికెట్లు బుక్ చేస్తాడు రామ్. అందరూ వెళ్తూ జాను వైపు చూసి, జాగ్రత్తగా ఉండమ్మా, జరిగింది మర్చిపో. రామ్ చాలా మంచివాడు, నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటాడు అని, నీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు. నువ్వు చదువుకున్నదానివి, నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని మేమనుకుంటున్నాం. తెలివిగా ఆలోచించు. రామ్తో ఒకసారి నీ మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించు. అప్పుడు మీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే మీ మధ్య ఉన్న దూరం తగ్గి మీరిద్దరూ చేరువవుతారు అని చెప్తారు రావతి గారు. సరేనని తల ఊపుతుంది జాను. నిజానికి జాను చాలా భయపడుతుంది. కానీ పెద్దవాళ్ల ముందు ఆ విషయం ఏమీ బయటకి కనిపించకుండా మౌనంగా ఉంటూ కవర్ చేస్తుంది. రేవతి గారు జానుతో, నేను నైట్కి మా కోసం టిఫిన్కి చపాతీ రెడీ చేశాను, అలాగే నీకోసం రామ్ కోసం కూడా చేసి హాట్ ప్యాక్లో పెట్టాను. రాత్రికి మర్చిపోకుండా ఇద్దరు టిఫిన్ చెయ్యండి. జాగ్రత్తమ్మా, ఇక నీ కాపురం బాధ్యత నీదే. అన్ని విషయాలు ఎంతో తెలివిగా ఆలోచిస్తావు నువ్వు. ఇది కూడా బాగా ఆలోచిస్తావని అనుకుంటున్నాను అని కూతురికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి చివరికి బుక్ చేసుకున్న కారు రావడంతో రైల్వే స్టేషన్కి ప్రయాణమవుతారు. జాను వస్తానన్నా మళ్ళీ ఏడుస్తుందని, వద్దని ఇంట్లోనే ఉండిపోమంటారు. కారు తన కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోతుంది జాను. రవిగారి కుటుంబం, సురేష్ గారి కుటుంబం రైల్వే స్టేషన్కి వెళ్ళి జానుని జాగ్రత్తగా చూసుకోమని రామ్కి చెప్తారు. జాను చాలా మంచిదని, సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిని, జరిగిన విషయం చిన్నది కాదని, దాని నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నువ్వే మాటలతో తనని మచ్చిక చేసుకోవాలని మరీ మరీ చెప్తారు సురేష్ గారు. రవిగారు రామ్ చేతులు పట్టుకుని, రామ్, నాకు కొడుకులు లేరు, ఉన్నది ఒక్కటే కూతురు. ఆ విషయం నీకు తెలుసు కదా. నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టాను. జాను నాకు తెలిసినంతవరకు ఎప్పుడూ ఏ తప్పు చేయదు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మనసులో పెట్టుకోకుండా మెల్లగా సర్ది చెప్పడానికి ప్రయత్నించు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. ఇన్నాళ్ళు నీ మనసులో దాచుకున్న ప్రేమని ఇప్పటికైనా బయటపెట్టు అని చెప్తారు. రామ్ షాక్గా చూస్తుంటే, నాకు తెలుసు రామ్, నువ్వు జానుని ప్రేమిస్తున్నావని. నాకే కాదు, మీ నాన్నకి కూడా తెలుసు. నువ్వు నీ డైరీలో రాసుకున్న ప్రతి విషయం మాకు తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా నీకు జానుకి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి అతని భుజం తట్టి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ట్రైన్ మూవ్ అవడంతో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ఇంటికి వస్తాడు రామ్. అతను ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉంటుంది జాను. జానుకి 2 బెడ్రూమ్లలో ఒక రూమ్ చూపించి, జాను, నువ్వు ఈ రూమ్లో ఉండొచ్చు, నీ లగేజ్ అంతా సెల్ఫ్లో సర్దుకో అని
చెప్తాడు. సరేనని తన బ్యాగ్ తీసుకుని బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది జాను. నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు రామ్. వద్దన్నట్టు అడ్డంగా తల ఊపి తన పని చేసుకుంటూ ఉంటుంది జాను. రామ్ ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరికీ టిఫిన్ వడ్డిస్తుంది. ఇద్దరూ మౌనంగానే టిఫిన్ కంప్లీట్ చేశాక రామ్ తన రూమ్కి వెళ్ళిపోతే జాను డిషెస్ అన్నీ క్లీన్ చేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. జాను మనసులో రామ్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇక మీదట తన జీవితం ఎలా ఉండబోతుంది? ఇలా అనేక రకాల ఆలోచనలతో సాగుతూ ఎప్పటికో నిద్రపోతుంది. ఇటు రామ్ మాత్రం తను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తన భార్యగా తన ఇంట్లో ఉంది. కానీ తన రూమ్లో కాకుండా పక్క రూమ్లో ఉంది. జాను తన రూమ్లోకి వచ్చి తన బెడ్ మీద తన గుండెలపై పడుకుని వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకునే రోజు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు రామ్. ఎప్పటిలాగే తెల్లవారుజామున మెలకువ వచ్చి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చిన జానుకి ఇంట్లో రామ్ ఉన్న అలికిడి వినిపించదు. మెల్లగా బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే రూమ్ ఖాళీగా ఉంటుంది. వాష్రూంలో ఉన్నాడేమో అని చూస్తే అది కూడా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. మరి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినట్లు అని మనసులో అనుకుంటూ మెల్లగా కిచెన్ వైపు వెళుతుంది. ఫ్రిడ్జ్కి స్టిక్ చేసున్న పేపర్ నోట్ని చూసి అది చేతుల్లోకి తీసుకొని చూస్తే కాస్త వర్క్ ఉంది. కిచెన్లో ఫుడ్ రెడీగా ఉంది, టైంకి తిను అని ఉంటుంది. అలాంటిదే మరో స్టిక్ హాల్లోని టీవీకి స్టిక్ అయి ఉంటుంది. అది తీసుకుని చూస్తే నీకు బోర్గా అనిపిస్తే టీవీలో అన్ని ఛానల్స్ సబ్స్క్రిప్షన్ చేసి ఉంచాను. ఏదైనా వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ చూస్తూ ఉండు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని ఉంటుంది. ఇలాగే ఒక వారం రోజులు గడిచిపోతాయి. రామ్ చాలా బిజీగా ఉంటాడు. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే మళ్ళీ నైట్ ఎప్పటికో తిరిగి వస్తున్నాడు. జాను ఈ వారం రోజుల్లో రామ్ని ఒక 3-4 సార్లు మాత్రమే చూసి ఉంటుంది. అది కూడా మధ్యరాత్రి తనకి వాటర్ కావాలని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పుడు రామ్ అప్పుడే ఇంటికి వస్తూ కనిపించడం, లేదా ఎర్లీ మార్నింగ్ తను లేచేటప్పటికి రామ్ ఇంటి నుంచి బయటకి వెళ్తూ కనిపించడం. అంతేగాని తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జాను ఒకరోజు హాల్లో కూర్చుని మనసులో రామ్ నన్ను పెళ్లి చేసుకుంది కేవలం అందరి ముందు నాన్న పరువుని కాపాడడం కోసం మాత్రమేనేమో. అసలు ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకైనా ఉంటుందా? నా కోసం తన జీవితం గురించి ఆలోచించకుండా రామ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఏవేవో ఆలోచిస్తూ రూంలోకి వెళ్ళే ఓపిక కూడా లేకపోయినా మెల్లగా లేచి గోడ పట్టుకుని రూంలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. ఎందుకో జానుకి ఆ రోజు ఉదయం నుండి
ఒంట్లో కాస్త నలతగా ఉంటుంది. బాడీ విపరీతమైన పెయిన్స్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. ఆ రోజు నైట్ 1:00కి ఇంటికి వచ్చిన రామ్ ఎప్పటిలాగే లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసుకుని జాను రూమ్కి ఒకసారి వెళ్ళి తనని చూసి మళ్ళీ తన రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటాడు. అతను జాను రూమ్కి వెళ్ళి చూసేసరికి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. జాను కింద ఫ్లోర్ మీద అడ్డంగా పడి ఉంటుంది. ఏమైంది తనకి అనుకుంటూ తనని తీసుకుని వెళ్ళి మంచంపై పడుకోబెట్టి తన నుదిటి మీద చేయి వేయగానే విపరీతంగా కాలిపోతూ ఉంటుంది. వెంటనే డాక్టర్కి కాల్ చేసి అతనితో మాట్లాడి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. డాక్టర్ రావడానికి పావు గంట పడుతుందని చెప్పడంతో ఈలోపు ఒళ్ళు కాలిపోతున్న జానుని తడిగుడ్డతో తుడుస్తూ నుదిటి మీద బట్ట అరుస్తూ ఉంటాడు రామ్. కాసేపటికి డాక్టర్ వచ్చి జానుని చూసి చెక్ చేసి ఎందుకో విపరీతంగా స్ట్రెస్కి గురవుతున్నారు. ఆవిడ మనసులో దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ఫీవర్ అని తను భోజనం కూడా సరిగా తింటున్నట్టు లేదు. చాలా వీక్గా ఉంది. వైటల్స్ కూడా చాలా లోగా పడిపోయాయి అని చెప్పి తనకి ఫ్లూయిడ్స్ పెడతాను. నైటంతా మర్చిపోకుండా మెడిసిన్ ఇస్తూ ఉండండి అని ఇప్పుడైతే ఒక ఇంజెక్షన్ చేసి వెళ్తాను. ఒక 5 అవర్స్ వరకు ఈ పవర్ ఉంటుంది. ఆ తరువాత ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి టాబ్లెట్ వేయాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. డాక్టర్ కిట్ చేత్తో పట్టుకుని బయట వరకు వచ్చిన ఆయన తరువాత చూడు రామ్, నాకు నీ గురించి తెలుసు. ఎందుకో నీ భార్య నువ్వు సఖ్యంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. కొత్తగా పెళ్ళైన కళ నీ మొహంలో కనిపించడం లేదు. తను ఏ విషయం గురించి ఆలోచిస్తుందో తెలుసుకొని ప్రాబ్లం క్లియర్ చేసే విధంగా ఆలోచించి అడుగులు వేయి. తనకి నువ్వు ఉన్నావన్న ధైర్యాన్ని ఇవ్వు. తను ఇంకా దేనికోసం ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ లేదని చెప్పు అని బాయ్ రామ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతారాయన. తరువాత రామ్ రూంలోకి వచ్చి స్పృహలో లేని జానుని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని తన తల నిమురుతూ, నువ్వు దేని గురించి ఇంత స్ట్రెయిన్ అవుతున్నావో నాకు తెలుసురా. త్వరలోనే నీ బాధని పోగొట్టి నీకు ప్రశాంతమైన లైఫ్ని గిఫ్ట్గా ఇస్తాను అనుకుంటాడు మనసులో రామ్. అయినా నిన్నిలా ఒంటరిగా వదిలేయడం నాదే తప్పు, సారీరా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జాను కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఉన్న రామ్ని చూసి, నువ్వెప్పుడు వచ్చావు రామ్? నేను ఇంతగా నిద్రపోయాను. నిన్న కొంచెం అనీజీగా ఉంది, అందుకే నిద్ర పట్టేసినట్టుంది అంటుంది. రామ్ చిన్నగా నవ్వుతూ, రిలాక్స్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను నీతోనే ఉన్నా కదా అంటూ, నీకు ఫీవర్ వచ్చిందిరా, అసలు ఏమైనా
తింటున్నావా? నా వర్క్ బిజీ వల్ల నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు అంటూ జాను చెంపపై చేయి వేసి అలా చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి తేరుకొని నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతున్న రామ్ని చేయి పట్టి ఆపేస్తుంది. ఏంటి జాను అని రామ్ అంటే నాపై జాలి చూపిస్తున్నావా అంటుంది. రామ్ వెంటనే తన చేయి పట్టుకొని నేను జాలెందుకు చూపిస్తారా అంటాడు. నా జీవితం మీద ఒక మచ్చ వేసుకున్నా నాలాంటి అమ్మాయిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు అంటుంది. పిచ్చి జానమ్మా, నువ్వు నా భార్యవి, అంతకంటే ముందు నా మరదలివి కూడా. నాకు నా భార్య మీద అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఏది ఎప్పుడు వ్యక్తపరచాలో నాకు తెలుసు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి ఇప్పుడు నీకు ఫుడ్ తెస్తాను, నువ్వు చక్కగా తినాలి అని జాను కోసం పాలు బ్రెడ్ తీసుకువచ్చి జానుతో తన ఫ్రెండ్స్ గురించి ఊరు వాళ్ళ గురించి అడుగుతూ తినిపిస్తాడు. జాను కూడా రామ్తో మాటలు కలుపుతూ నువ్వు లెక్చరర్ కదా, కానీ ఇప్పుడేంటి మరి పొద్దున్నెప్పుడో వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికే వస్తున్నావు? నేను కూడా టీచర్నే కదా, మరి నాకు నీకున్నంత వర్క్ ఉండేది కాదు అంటుంది. ఏయ్ జానమ్మ, అప్పుడే నా మీద ఆరాలు తీయడం మొదలుపెట్టావా? చెప్పాల్సిన టైం వస్తే తప్పకుండా నీకే ముందు చెప్తాను. ఇప్పుడైతే రెస్ట్ తీసుకో అని జానుకి బ్లాంకెట్ కప్పి నేనిప్పుడు బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాను, ఓకేనా? టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మరి రామ్ లెక్చరర్ జాబ్తో పాటు ఇంకేం జాబ్ చేస్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.